ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి విను. ఈరోజు బహుశా నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, కన్నీరు ఏరులై పారుతుందేమో, నీ సమస్యని ఎవరికి చెప్పుకున్నా బహుశా వాళ్ళకి అర్థం కావట్లేదేమో. ఇంతవరకు నీ చేతుల్లో పెరిగిన నీ పిల్లలే ఈరోజు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, నిన్ను ద్వేషిస్తూ, నిన్ను దూషిస్తూ, ఇక నువ్వు నాకు అక్కర్లేదు అని సొంత మార్గాల్లో వారు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారేమో. లేదా ఇంతవరకు నువ్వు తల్లిదండ్రుల్ని చాలా చక్కగా రెస్పెక్ట్ చేశావు, లేదా వారిని బాగా చూసుకున్నావు, వారు ఏదో ఒక విషయంలో నిన్ను ప్రతిసారి గాయపరుస్తూ ఉండొచ్చేమో. భార్యాభర్తలు మధ్యలో విభేదాలు, తల్లిదండ్రులకి పిల్లలకు మధ్య విభేదాలు, ఎక్కడ చూసిన ఈ రోజున అశాంతి, అసమాధానం, దుఃఖము ఏలుబడి చేస్తున్న ఈ ప్రపంచంలో నిజంగా నువ్వు ఆనందించాలంటే నువ్వు మొట్టమొదటిగా సియోను నివాసిగా ఉండాలి. ఐగుప్తు నివాసము వేరు, సియోను నివాసం వేరు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నంతకాలం మట్టి పనిలోనూ, పొలముల పనిలోనూ, జిగటమంటి పనిలోనూ వారు కఠినమైన సేవ చేస్తున్నప్పుడు ఆనందించలేకపోయారు, సంతోషించలేకపోయారు. పాప బానిసత్వం ఎప్పుడూ మనిషికి ఆనందాన్ని ఇవ్వదు. ప్రారంభంలో కొంచెం ఆనందంగా అనిపించవచ్చు, కానీ రాను రాను ఒక భయంకరమైన బంధకముగా, భయంకరమైన అణిచివేతకు గురయ్యే పరిస్థితుల్లోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. కానీ ప్రభు ఇచ్చే ఆనందం ఎంత గొప్పది అంటే సదాకాలము దేవునిలో ఆనందించే కృప. ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, నువ్వు దేవునిలో ఆనందించాలి, పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించాలి, దేవుని మార్గములో నువ్వు ఆనందించాలి, దేవుని వాక్యం చదవడంలో, ప్రార్థించడంలో, సహవాసాన్ని ప్రేమించడంలో, దేవుని మందిరానికి రావడంలో, దేవుని సేవను ప్రోత్సహించడంలో నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉండాలి. అది నిజమైన, స్థిరమైన, నిశ్చలమైన ఆనందం, పోయేది కాదు. యోధా కుమార్తెలు ఆనందిస్తున్నారని అక్కడ ఆ పర్టికులర్ వర్స్లో ఆనందించుట అనే ఆ మాటకు హిబ్రూలో గీల్ అనే పదం వాడారు. దానికి అర్థం ఏంటంటే స్పిన్నింగ్ అరౌండ్ అని. చూడండి, కొన్నిసార్లు క్రింద పడి దొర్లి నవ్వుతారు చూసారా, అలాంటి అనుభవం అనమాట. ఎక్సెస్ జాయ్, ఉన్నతమైన ఆనందం. అలాంటి ఆనందంలో కొనసాగాలనే పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించు. సియోను నివాసిగా, దేవుని స్వరాన్ని వినే వ్యక్తిగా నువ్వు ఉంటే అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుని సేవకునిగా నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ ప్రభువులో బలంగా ఎదగాలని, దేవుని వాగ్దానాల్లో ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని పొందుకోవాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను.